శ్రీ గురుభ్యో నమ. యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మకర రాశి వారి కోసం కొన్ని రహస్య తాళపత్ర పరిహారాలు ఇవ్వబడుతున్నాయి. వీటిని పాటిస్తే జీవితంలో ఉన్నత స్థితికి వీరు చేరుకుంటారు. సమస్యలు అనేవి ఉండవు. అనేక సమస్యలతో ఇబ్బంది పడే మకర రాశి వారు వీటిని పాటిస్తే ఆయా సమస్యల నుండి బయటపడతారు. జీవితంలో మంచి అభివృద్ధిని పొందుతారు. అన్ని వ్యవహారాల్లో వీరికి విజయం ఉంటుంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం, ధనిష్ట 1, 2 పాదాల్లో పుట్టినవారు, ఇంకా మకర లగ్నంలో జన్మించిన వారు సమస్యల నివారణ కోసం, ఉన్నత స్థితి కోసం ఇప్పుడు చెప్పబోయే రహస్య తాళపత్ర రెమెడీస్ని పాటించండి. మకర రాశి వారు వెస్ట్ ఫేసింగ్ అంటే పడమర ఫేసింగ్ గృహంలో నివసిస్తే బాగా కలిసి వస్తుంది. గృహంలో ధారాళంగా వెలుతురు గాలి వచ్చే విధంగా కట్టుకోవాలి. గృహంలో అన్ని గదుల్లో వెలుతురు ఉండేలాగా, బాగా గాలి ధారాళంగా ప్రవహించేలాగా చూసుకోవాలి. ఈ విధంగా కనుక ఉన్నట్లయితే అన్ని వ్యవహారాల్లో వీరికి విజయం వరిస్తుంది. సమస్యలు తీవ్రంగా వేధిస్తూ ఉంటే ప్రతి శనివారం కానీ లేదా నెలకు 2 శనివారాలు కానీ మకర రాశి వారు మర్రి చెట్టు మొదట్లో పంచదార కలిపిన ఆవు పాలను పోస్తూ ఉండాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే సమస్యలు తగ్గిపోతాయి. పక్షులకు, కోతులకు మకర రాశి వారు ఆహారాన్ని సమర్పిస్తూ ఉంటే బాగా కలిసి వస్తుంది. నూతన అవకాశాలు ఉంటాయి. మకర రాశి వారు ప్రతిరోజు గృహంలో పూజ చేయాలి. ఇష్టదైవానికి రోజు పూజ చేస్తూ ఉండాలి. బాదం పప్పులను దేవునికి నైవేద్యంగా సమర్పించి వాటిని స్వీకరిస్తూ ఉంటే బాగా కలిసి వస్తుంది. నూతన అవకాశాలు లభ్యమవుతాయి. శుభకార్యాల్లో విజయం ఉంటుంది. మకర రాశి వారు బ్లాక్ కలర్ను కానీ బ్లూ కలర్ వస్తువులను కానీ దగ్గర ఉంచుకోవాలి. అంటే బ్లాక్ కలరు లేదా బ్లూ కలర్, నలుపు లేదా బ్లూ కలర్ పెన్స్ని కానీ కర్చీఫ్ని కానీ దగ్గర ఉంచుకోవాలి. బ్లూ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ డ్రెస్ని ఎక్కువగా వినియోగిస్తూ ఉండాలి. మకర రాశి వారు లెదర్ బెల్ట్ని, లెదర్ పర్సుల్ని వాడకూడదు. వీటిని దగ్గర ఉంచుకుంటే ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. మకర రాశి వారు బంగారంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి లాకెట్ కానీ లేదా శ్రీ ఆంజనేయ స్వామివారి లాకెట్ కానీ చేయించుకొని నిత్యం ధరిస్తూ ఉంటే సమస్యలు ఉండవు. శుభకార్యాలు సకాలంలో జరుగుతాయి. మకర రాశి వారికి సమస్యలు తీవ్రంగా ఉంటే ఒక శనివారం రోజు చిన్న మట్టి పాత్రను తీసుకొని దానిలో తేనెను నింపి ఎవరు తొక్కని ప్రదేశంలో భూమి లోపల పాతి పెట్టాలి. సమస్య తగ్గిపోతుంది. మకర రాశి వారు 46 సంవత్సరాలు దాటిన తర్వాత ఇల్లు కట్టుకోవటం మంచిది. అంటే 46 ఇయర్స్, 46 సంవత్సరం దాటిన తర్వాత ఇల్లు కట్టుకోవటం మంచిది. బాగా కలిసి వస్తుంది. ఈ లోపు కనుక ఇల్లు కట్టే అవకాశం కానీ ఇల్లు కొనుక్కునే అవకాశం కానీ వచ్చినట్లయితే వీరు తమ తండ్రి పేరున ఇల్లు కొనవచ్చు లేదా ఇల్లు కట్టుకోవచ్చు. 46 సంవత్సరం తర్వాత ఇల్లు కట్టడం, ఇల్లు కొనటం మంచిది వీరికి. ఈలోపు కనుక అవకాశం కనుక వచ్చినట్లయితే వీరి తండ్రి గారి పేరు మీద ఇల్లు కొనుక్కోవచ్చు లేదా ఇంటిని కట్టుకోవచ్చు. నెలకో శనివారం రోజు మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అర్చన చేయించాలి. తదుపరి ప్రసాదం స్వామికి నివేదించి అందరికీ పంచుతూ ఉంటే బాగా కలిసి వస్తుంది. మకర రాశి వారు ఎడం చేతి మధ్య వేలికి గోమేధికం కానీ లేదా ఎటువంటి దోషం లేని నీలంను కానీ ధరిస్తూ ఉంటే అన్ని సమస్యలు, రుగ్మతలు తగ్గిపోతాయి. వీటిని పూజ చేయించుకొని ధరించాలి. మకర రాశి వారు లైట్ బ్లూ కలర్ని ఎక్కువగా వినియోగిస్తూ ఉండాలి. 6వ నెంబర్ని లక్కీ నెంబర్గా తీసుకోవాలి. ప్రతి నెల 6, 15, 24 తేదీల్లో నూతన పనులు ప్రారంభిస్తే విజయవంతం అవుతాయి. శుక్రవారం లక్కీ డేగా వీరు తీసుకోవాలి. పడమర ఫేసింగ్ వీరికి బాగా కలిసి వస్తుంది. మకర రాశి వారు ప్రతిరోజు శ్రీ విష్ణు సహస్రనామాన్ని ఇంకా హనుమాన్ చాలీసాని పఠిస్తూ ఉంటే జీవితం సుఖప్రదంగా సాగిపోతుంది. వివాహం కాని వారికి సకాలంలో వివాహం అవుతుంది. ఉద్యోగ సమస్యతో బాధపడే వారికి సకాలంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. మకర రాశి వారు ఎప్పుడు తమ జీవితంలో స్త్రీలను, పెద్దలను గౌరవించాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల్ని సేవించాలి. ఈ విధంగా కనుక చేస్తూ ఉన్నట్లయితే చాలా సమస్యలు తగ్గిపోతాయి. వీరికి బాగా కలిసి వస్తుంది. నెలకు శనివారం రోజు మకర రాశి వారు గోమాతకు ఆహారాన్ని సమర్పించాలి. ఈ విధంగా చేస్తూ ఉన్నట్లయితే కుటుంబ సౌఖ్యం ఉంటుంది.
సంతానానికి అభివృద్ధి ప్రాప్తిస్తుంది. మకర రాశి వారు ప్రతిరోజు భోజనం చేసే ముందు తమ ప్లేట్లోని అన్నాన్ని ఒక ముద్దగా చేసి పక్షులకి ఆహారంగా పెట్టాలి. ఆ తర్వాతనే భోజనం చేయాలి. అంటే ముందు తమ ప్లేట్లో అన్నాన్ని ఒక ముద్దగా చేసి పక్షులకు ఆహారంగా పెట్టాలి. తర్వాత మాత్రమే ఆ ప్లేట్లో భోజనం వీరు చేయాలి. ఈ విధంగా కనుక చేస్తూ ఉన్నట్లయితే బాగా కలిసి వస్తుంది. అంటే ముందు పక్షులకు ఆహారం వేసిన తర్వాత వీరు కనుక భోజనం చేస్తూ ఉన్నట్లయితే బాగా కలిసి వస్తుంది. మకర రాశి వారు శనివారం, శుక్రవారం నాన్ వెజ్ తీసుకోకూడదు. ఈ 2 వారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. ఈ రెమెడీస్ అన్నీ చాలా సింపుల్ రెమెడీసు, ఖర్చే ఉండవు, నియమాలు కూడా పెద్దగా ఉండవు. ఎవరికి వీలైన వారు పాటించవచ్చు. ఆర్థిక, వృత్తి, ఉద్యోగ సమస్యలు, వివాహ, కుటుంబపరమైన సమస్యలు, ఆరోగ్య, వ్యాపార సమస్యలు తగ్గిపోతాయి. అన్ని విషయాల్లో విజయం వరిస్తుంది. ఖచ్చితంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు. కనుక పూర్తి విశ్వాసంతో వీటిని పాటించండి.